శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. గురు పూర్ణిమ వంటి ఇంతటి ఉత్కృష్టమైనటువంటి కాలంలో మనందరికీ కూడా జ్ఞానభిక్ష పెడుతున్నటువంటి శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో దాని అనుబంధ శాఖగా ఉన్నటువంటి మోతీనగర్ ఈ శృంగేరి శంకరమఠంలో ఈ సమయంలో మనందరం కూడా ఇలా కలిసి అమ్మవారి యొక్క నామవైభవాన్ని ప్రస్తావనలోకి తెచ్చుకుంటూ ప్రస్తుతించే ప్రయత్నం చేసుకుంటూ అత్యద్భుతమైనటువంటి సమయాన్ని గడుపుతున్నాం. ఆ సమయాన్ని గడుపుతున్నాం అండంలోనే అమ్మ యొక్క తత్వం ఉంది. సమయము, అమ్మవారు సమయాచార స్వరూపం. ఆ సమయాచార స్వరూపిణి అయినటువంటి తల్లిని ఎలా ఆరాధించాలి? లలితా సహస్రనామం చదివితే అయిపోతుందా? లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రాలని చదివితే అయిపోతుందా? మరి చదివితే అవ్వదు అన్నప్పుడు ఎందుకు ఇన్ని స్తోత్రాలు? శంకరాచార్యుల వారు తన నోటి నుంచి ఎన్నో వేల స్తోత్రాలు ఇచ్చారు కదా. మరి చదివితే కాంది మరి ఎందుకు ఇచ్చారు? ఇచ్చారు అన్నాక చదివితే సరిపోవాలి కదా. మరి ఎక్కడ తేడా వస్తుంది? జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏదైనా పిల్లలు చదువుకుంటూ ఉంటారు, పిల్లలు ఏదో పని చేస్తూ ఉంటారు. ఏమంటాం? వాళ్ళు అడ్డదిడ్డంగా కాళ్ళు వేసుకుని కూర్చున్నారనుకోండి, సరిగా కూర్చోరా అంటాం. ఏమంటాం? సరిగా కూర్చోరా అంటాం. ఆ సరిగా కూర్చో అనే పదానికి ఇంకో పర్యాయ పదం తిన్నగా కూర్చో, శ్రద్ధగా కూర్చో. ఇంకా బెటర్గా ఆలోచిస్తే తెలుగుని సవ్యమైనటువంటి పదాలతో మన పెద్దవాళ్ళు పూర్వీకులు చాలా చక్కగా మాట్లాడేవారు. వాళ్ళందరినీ అడిగితే సమంగా కూర్చోరా, సమంగా మాట్లాడు, అనవసరమైన పదాలు మాట్లాడకు, సమంగా ఉండు, ఏదైనా సరే పాడి చేసుకోకు, అపసవ్యంగా ఉండకు, సమంగా ఉండు అని చెప్తూ ఉంటారు. ఆ సమం ఎక్కడి నుంచి వచ్చింది పదం? జాగ్రత్తగా ఆలోచించాలి. లలితా సహస్రనామాన్ని చదివేస్తూ పోతున్నాం. ఆ లలితా సహస్రనామం అంటే అందరికీ తెలుసు, షోడశి మహామంత్ర స్వరూపం అండి. ఒక్కొక్క పాదంలో 16 అక్షరాలు ఉంటాయిట. ఆ 16 అక్షరాలు ఈజ్ ఈక్వల్ టు షోడశి మహామంత్రమే. కనుక అటువంటి 16 32 పదాలతో అక్షరాలతో కూడుకున్నటువంటి పదద్వయంతో ప్రతి శ్లోకము కూడా వ్యాసుల వారు విశేషంగా మనకి ఇచ్చారు. అటువంటి స్తోత్ర రాజ్యాన్ని మనందరం కూడా రోజు చదివితే అమ్మవారి యొక్క షోడశి మహామంత్రాన్ని అనుసంధానం చేసుకుని అనుష్ఠించినంత ఫలితము కూడా మనకు వస్తుంది. ఇదంతా కూడా అందరం చెప్తాం ప్రవచనం. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ 16 అనబడేటువంటి దానికి విశిష్టత ఏమిటి? ఆ 16 32 అక్షరాలతో కూడుకున్నటువంటి పాదద్వయంతో చేసినటువంటి ఈ శ్లోకాలు ఇలా చెయ్యాలి అని వ్యాసుల వారు ఎందుకు చేశారు? అందులో ఉన్నటువంటి అంతర్రహస్యం ఏమిటి? జాగ్రత్తగా పట్టుకోవాలి. అకారాది క్షకారాంత పర్యంతము మనకు ఉన్నటువంటి అక్షరమాలలో 32 అక్షరాలతో కూడుకున్నటువంటి పదములను కూర్చి లలితా సహస్రనామాన్ని చేశారు వ్యాసుల వారు. అ ఆ ఇ ఈ ఉ ఏ అం కఖ గ పఫ భ ధ యారా లావా చ ఛ ఇలాంటి పదాలు మొత్తం 32 పదాలు, 32 అక్షరాలు. ఈ 32 అక్షరాలతో విశేషమైనటువంటి లలితా సహస్రనామాల యొక్క 1000 నామాలు కూడా వచ్చేసాయి. అయితే ఈ 32 అక్షరాలు ఎందుకు తీసుకున్నారు? సెలెక్ట్ ఎందుకు చేశారు? ఇవి పలకడం ద్వారా లోపల ఉన్నటువంటి ప్రారబ్ధాలన్నీ నశించగలిగేటువంటి శక్తి ఇడానాడికి ఉంది. నశింపజేయగలిగేటువంటి శక్తి ఇడా, పింగళ, సుషుమ్న అని 3 నాడులు శరీరంలో. ఆ 3 నాడులు ఏం చేస్తాయంటే శరీర వ్యవస్థనంతటిని కూడా నియంత్రిస్తూ వైరింగ్ చేస్తూ ఉంటాయి. ఆ ఇడా, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడులకి కూడా ప్రధానమైనటువంటి జోన్, అంటే అన్ని నాళాలని ఒక చోట పట్టి ఉంచేటువంటి జోన్ ఇడ. ఆ ఇడ అనేటువంటి దాని ద్వారా పలకగలిగేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలన్నీ కూడా ఈ 32 అక్షరాల్లోంచి వెలువడుతూ ఉంటాయి. ఆ 32 అక్షరాలతోనూ ఏ పదాలనైతే మనం చేస్తామో ఆ పదాలన్నింటినీ పలికే సమయంలో పింగళ మనకి ఆధారభూతం అవుతుంది.
ఎడా పింగళ ఆధారంతో ఏ పదాలనైతే పలుకుతూ దాని యందు మనస్సు నిలుపగలిగేటంత శక్తిని పొందాలో అదే పారమార్థికమైనటువంటి అనుగ్రహము, అది సుషుమ్నా నాడి ఉత్తేజనం చెందుతుంది. ఎడా పింగళ సుషుమ్న అనేటువంటివి మూడింటికి కూడా ఆధారభూతం అవుతూ ఉంటాయి. అందుకని 32 అక్షరాలు తీసుకున్నారు. ఇంకా అంతర్రహస్యానికి వెళ్తే ఈ 32 అక్షరాలు తీసుకోవడంలో ప్రధాన లక్ష్యము మణిద్వీపంలో అమ్మవారికి ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ ప్రాకారంలోకి వెళ్ళాలి అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ సింహాసనం మీద అమ్మవారిని చూడాలి అంటే 32 మెట్లు ఎక్కాల్సిందే. ఆ 32 మెట్లని మనకు తెలియకుండానే ఎక్కిస్తూ ఆ 32 అక్షరాలని మెట్లగా మాల్చుకుంటూ ఆ మెట్ల మీద అడుగు తీసి అడుగు వేసి మొత్తం 32 మెట్లతో 32వ మెట్లో ఉన్నటువంటి అమ్మవారి దాకా చేర్చగలిగేటువంటి లలితా సహస్రనామాన్ని అలతి పదాలతో కూర్చి అత్యద్భుతమైనటువంటి షోడశి మహామంత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ షోడశి మహామంత్రంలో మరి ఏంటి ఇంకా రహస్యం ఏమిటి? ఒక్కొక్క అక్షరానికి ఇంత ప్రత్యేకత చూపించారు కదా. ఆ అక్షరంలో ఉన్నటువంటి పదాలను ఎలా సమకూర్చారు అంటే, టాప్ టు బాటమ్ 122 నామాలు ఒక అక్షరంతో ఇచ్చారు, 112 నామాలు ఒక అక్షరంతో ఇచ్చారు, 96 నామాలు ఒక అక్షరంతో ఇచ్చారు, 63 నామాలు ఒక అక్షరంతో ఇచ్చారు. ఒక నామమే ఉన్నటువంటి అక్షరాలు పదాలు కొన్ని ఉన్నాయి, నామాలు. ఖట్వాంగాది ప్రహరణ ఇలాంటివన్నీ కూడా ఏకాక్షి, ఏకాకిని ఇలాంటి నామాలు, ఇలాంటివన్నీ కూడా లలితా సహస్రనామంలో చాలా కొన్ని పదాలుగా కనపడుతూ ఉంటాయి. దాంతోపాటు విస్తృతంగా ఇచ్చినటువంటి పాదాలు ఏవి అత్యధికంగా ఉన్నటువంటి నామాలు ఏమిటి, ఏ అక్షరంతో ఉన్నాయి అంటే సా అనబడేటువంటి అక్షరంతో ఉన్నాయి. సా అనబడేటువంటి అక్షరంతో అమ్మవారికి 122 నామాలు లలితా సహస్రనామంలో ఉన్నాయి. ఆ సాతో పాటు 112 నామాలు కలిగినటువంటి అక్షరం ఏదైనా ఉంది అంటే తర్వాత మా. సకారంతో 122 నామాలు, మకారంతో 112 నామాలు. కావాలంటే ఎవరికి వాళ్ళు లలితా సహస్రనామాన్ని పక్కన పెట్టుకుని సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ అక్షరంతో ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి అక్షరమాలికంతా రెడీ చేసుకుంటే ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఇదేమి ఎవరికి తెలుసుకోలేని విషయం కాదు, రహస్యం అంతకన్నా కాదు. సాతో 122 నామాలు, మాతో 112 నామాలు ఉన్నాయి. ఈ సా మా రెండు కలిపితే ఇప్పుడు ఏమైంది? సమమైంది. సమంగా లేనటువంటి జగత్తునంతటినీ సమంగా చెయ్యాలి. సమంగా లేనటువంటి జగత్తు అంటే అమ్మవారు పరాపశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపాలతో జగత్తుని విస్తృతం చేసింది. బిందు త్రికోణ వసుకోణ దశారుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశపత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్ర రాజ ఉదిత. ఆ శ్రీచక్ర స్వరూపంగా ఉన్నటువంటి జగత్తుని అనేకం చేసే లోపల ఏమైంది? ముందు రాళ్ళు, రప్పలు, ఇసుక ఇలాంటివన్నీ కూడా వచ్చేసాయి, లోయలు వచ్చాయి, పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చేసాయి, కొండలు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ అందులోంచి జీవం పుట్టాలి. రాళ్లల్లోంచి శబ్దస్వరూపంగా ఉన్నటువంటి జీవం పుట్టి, అందులోంచి నీళ్లు పుట్టి, అందులోంచి మొలక వచ్చింది పశ్యంతి. ఆ మొలకలు మహావృక్షాలు అయిపోయినాయి, తీగలైపోయినాయి, ఎక్కడెక్కడో వచ్చాయి, పళ్ళు, పూలు, కాయలు అన్నీ పుట్టాయి. అందులోంచి ఆ జీవంలోంచి మధ్యమ పురుగులు, పుట్రలు, దాంతోపాటు ఎగిరేవి, పాకేవి, తేలేవి, దాంతోపాటు 2 చేతులు 2 కాళ్ళతో చివరికి మాట్లాడగలిగేవాడు వైఖరి. పరాపశ్యంతి మధ్యమ వైఖరి 4 స్వరూపాలని జగత్తులో విలసింపజేసింది. ఆ విలసింపజేసినటువంటి తల్లి ఈ 4 విభూతుల్ని మొత్తం జగత్తంతా చేసే లోపల ఏమైంది? ఏవి ఎక్కడ ఉండాలి, ఏది ఎలా ఉండాలి, ముందు అన్నీ కొనేస్తాం. ఇంటికి పార్సిల్స్ అమెజాన్ నుంచి వచ్చేసాయి, డబ్బాలు ఇంట్లో నిండిపోయినాయి. ఓ ఫైన్ డే కాస్త సమయం చూసుకున్నాక ఏం చేస్తాం? ఆ డబ్బాలన్నీ ఓపెన్ చేసి ఏ వస్తువు దేనికోసం తెప్పించాం, ఏ మూల పెడితే ఇది అందంగా ఉంటుందో ఆ మూల ఆ వస్తువుని పెట్టుకుంటూ ఉంటాం. అలా ఇల్లంతా సర్దుకుంటాం. అలా సర్దుకునే ప్రాసెస్ని మొత్తం జగత్తంతటిని కూడా అకారాది క్షకారాంత పర్యంతము ఉన్నటువంటి అక్షర వైభవంతో కూడుకున్నటువంటి శబ్ద తరంగాలతో దాన్నే మహా ఓంకార స్వరూపంగా భావిస్తూ అమ్మవారు సృష్టి యొక్క రచననంతటిని కూడా సమంగా సర్దుతూ వచ్చింది. ఆ సమంగా సర్దుతూ ఈ జగత్తునంతటినీ కూడా సమయాచార స్వరూపంగా మార్చింది. ఆ సమయము అందుకనే సమ అనబడేటువంటి వస్తువులోంచే సమయం వచ్చింది. దాన్ని సమంగా వాడుకోకపోతే కాలాన్ని ఏమవుతుంది? మరణం అనేటువంటిది ఎప్పుడు వచ్చి కబళిస్తుందో తెలియడానికి అవకాశం లేదు. సమంగా దేన్ని స్వీకరించకపోతే ప్రతిదానిలోంచి అపసవ్యంగా ఉన్న విషయాలే అర్థమవుతూ ఉంటాయి. సమంగా తినకపోతే ఆహారం అరగడానికి అవకాశం లేదు.
ఏది తినాలో ఎప్పుడు తినాలో లలితా సహస్రనామంలో ఉంటుంది. ఏవేవి నైవేద్యం పెట్టాలో, ఆ నైవేద్యం పెట్టడం ఎలా చేయాలో, ఎలా చేసినవి ఎలా స్వీకరించాలో, ఏ సమయాల్లో స్వీకరించాలో, ఎప్పుడెప్పుడు స్వీకరించాలో, ఎంత స్వీకరించాలో, ఇవన్నీ కూడా సమమైనటువంటి స్థాయినే. భర్తతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఇంట్లో అత్తగారిగా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, కోడలుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బిడ్డగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, ఇంకో ఇంటికి అతిథిగా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా సమమైనటువంటి వ్యక్తిత్వానికి తార్కాణాలు. ఆ వ్యక్తిత్వం ఇందులోంచి వస్తుంది. లలితా సహస్రనామాన్ని మొత్తం 1000 నామాలతో వసిన్యాది వాగ్దేవతలంతా మనకిస్తే దాన్ని ఋషులందరూ కూడా చక్కగా స్వీకరించి హయగ్రీవ స్వామి ద్వారా అగస్త్యుల వారి ద్వారా లోపాముద్రాదేవి, వారందరి ద్వారా మొత్తం జగత్తుకి ఇంకా సులువైనటువంటి పదాలతో ఇచ్చేటువంటి ఋషిగా మనకి వ్యాస భగవానుడు. ఇంతమంది ఈ ఒక్క పని కోసం పూనుకుని మనకి 1000 నామాలతో కూడుకున్నటువంటి లలితా సహస్రనామాన్ని ఇచ్చారు. ఆ సహస్రనామాన్ని ఇస్తూ మొట్టమొదటి పాదం ఏం చెప్పారు? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. విడిగా ఆలోచిస్తే ఎవరైనా సరే మనిషిగా పుట్టినటువంటి వాడు ఎలా ఉండాలి? శ్రీమాత అన్నాడు. అంటే అమ్మగా ఉండవయ్యా, అమ్మ భావన లోపల ఉండాలి. జగత్తుని దేన్ని చూస్తున్నా, ఎటువైపు చూస్తున్నా, ఎంత జగత్తులోకి నువ్వు ప్రయాణం చేస్తూ పోతున్నా, నీ ఎదురుకుండా ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా నీకు బిడ్డగా గనక నీకు కనపడితే, ఆ భావన నీలో గనక పూనుకుపోయి ఉంటే, ఆ బిడ్డలా జగత్తును నువ్వు చూడగలిగితే, బిడ్డలా జగత్తును చూడడం అంటే రాళ్ళని, రప్పల్ని, చెట్లని, మొక్కల్ని చూడడం కాదు, పశువు పక్షాదులని ఇంక్లూడింగ్ నీతో పాటు సమంగా మాట్లాడుతూ, నీకు ఎదురు మాట్లాడుతూ, నీ గురించి తెగుడుతూ, వెనకాల నిన్ను గోతులు తవ్వుతున్నటువంటి వాడిని కూడా బిడ్డగానే భావించి తల్లిగా నువ్వు గనక వాళ్ళ ముందు ఉండగలిగితే అప్పుడు నీ స్థాయి ఏంటి? అమ్మండి, అమ్మలా ఆలోచిస్తుంది. అమ్మ ఏం చేస్తుంది? పిల్లవాడు విసిగించినా సరే, మాట వినకపోయినా సరే, పళ్ళన్నిట్లో మంచి పండు తీసి వాడి కోసం అట్టు పెడుతూ ఉంటుంది. ఎంత కోపం వచ్చినా సరే దిగమింగుకుని వాడిని ఎలా మాట్లాడితే వాడు మాట మళ్ళీ వినగలిగే స్థాయిలో ఉంటాడో ఆ స్థాయికి తెచ్చుకుని తన స్వరాన్ని, తన ఎమోషన్స్ని అలా మాట్లాడుతూ ఉంటుంది. అలా స్థాయిని ఎదురుకుండా ఉన్న ప్రపంచమంతా కూడా నా బిడ్డనే భావన కనుక నాలో ఉంటే ఎవరి మీద కోణం, అమ్మవారు చదివేందుకు కావలసినటువంటి శక్తిని మనకు అనుగ్రహించేటువంటివి, దాంతోపాటు 16:32 మణిద్వీపంలో అమ్మవారిని చేరుకునేటువంటి ఆ మెట్లతో సమానం ఇవన్నీ చెప్పారు. మరి ఇప్పుడు లావణ్య లహరి అంటున్నారు, మరి దీన్ని ఎలా విభజించారు? మనలో కాస్త సాధనలో ఉన్నవాళ్ళు, గురువు ఉన్నటువంటి వాళ్ళు చాలా ఈజీగా మాట్లాడేస్తారు. చక్రాలండి, షట్చక్ర సాధన చేస్తున్నాం అంటారు. షట్చక్ర సాధన చేస్తున్నామంటారు. ఆ షట్చక్రాలు ఏమిటి? ఒకటి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ. ఇవి షట్చక్రాలు. షట్చక్ర సాధన చేసిన తర్వాత ఎటువైపు ప్రయాణం? ఆజ్ఞ ఇక్కడేగా. మరి సహస్రారం ఎక్కడుంది? ఆ సహస్రారాన్ని చేరుకోవాలంటే ఎలా వెళ్ళాలి? ఇంకో 3 వ్యవస్థలు ఏర్పాటు చేసింది సాధనా మార్గం. అది చాలా కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది యోగా స్వరూపంగా. అసలు ఇక్కడ ఉండేటువంటి బ్రహ్మరంధ్రం అని చెప్తాం. మన మాడు మీద ఇక్కడ ఉండేది బ్రహ్మరంధ్ర స్థానం. ఈ బ్రహ్మరంధ్రానికి సరిగ్గా అగ్నిస్థానాన్ని ఆంచి దాన్ని నీటి స్థానం అంటే జలస్థానం దాకా కనుక ప్రయాణం చేసి పంచభూతాత్మకమైన జగత్తుని ఎవడైతే దాటి ఉంటాడో అటువంటి వాడికి సహస్రార ప్రాంతం గోచరమవుతుంది. ఆ స్థానానికి వెళ్ళగలిగేటువంటి అవకాశం వస్తుంది. ఇదంతా కూడా సాధనా మార్గాల్లో ప్రయోగాలే తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అవకాశం లేదు, అసలు వెళ్ళలేము కూడా. ఇది సహస్రార ప్రాంతం. దీని కొన, చిటికిన వేలు కొన సహస్రార ప్రాంతం స్టార్ట్ అవుతుంది. ఆ సహస్రార ప్రాంతం దాటిన తర్వాత జగత్తుకి తల్లిగా ఉండాలి. ఆ తల్లితనం రావాలంటే ఏం చేయాలి? మొదటి 20 శ్లోకాలు చదువుకోవాలి. లలితా సహస్రనామాన్ని మొత్తం 20 మొత్తం 9 భాగాలు చేశారు. ఆ 9 భాగాల్లో మొదటి 20 శ్లోకాలు ఏమండి ఏంటో నేను ఏం మాట్లాడుతున్నా అవతల వాళ్ళకి తప్పైపోతుందండి, ఎవరూ నా మాటని పాజిటివ్గా తీసుకోవట్లేదు, ఎప్పుడు నేనేం మాట్లాడినా గొడవ అయిపోతుంది, లేకపోతే సగం మంది నాతో మాట్లాడడం మానేస్తారు, అసలు నా మాటని నేను ఎలా బాగు చేసుకోవాలి? ఆ మాటని బాగు చేసుకోవాలంటే నేను ఏం చేయాలి? నాకు ఏమైనా మంత్రం ఇవ్వండి అంటారు. ఏ మంత్రం అక్కర్లా, ఒకటే మంత్రం లలితా సహస్రనామం. ఎందుకు? జగత్తులన్నింటికి కూడా ఆవిడే తల్లి. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ. ఆ తల్లిని పట్టుకుంటే ఏం జరుగుతుంది? మనకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా ఆ తల్లిని చూస్తుంటే తల్లిలా మారిపోతూ ఉంటాం. ఒక గురువు ఉంటాడు, ఆ గురువుని తదేకంగా చూస్తుంటాం. గురువు ఉపదేశాలు ఇవ్వక్కర్లా, గుర్తుపెట్టుకోండి. తదేక నిష్ఠతో గురువు నిరంతరం చూస్తూ ఉంటే చాలు. ఆ గురువుని
అనుగమిస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఉపదేశం వచ్చేస్తూ ఉంటుంది. అలా మనం చూడవలసిన తల్లి ఎవరు? లలిత స్వరూపిణి అనేటువంటి షోడశి మహాస్వరూపం. ఆ తల్లిని నిరంతరం చూస్తూ ఉన్నాం. ఆ తల్లిలా ఉండడానికి ఇష్టపడతాం, ఆ తల్లిలా మారిపోతూ ఉంటాం. అద్దంలో చూసుకోగా ఇది నేను అని గుర్తుపడతాం. అప్పుడే పుట్టిన పిల్లవాడు ఒక పాకుతూ అప్పుడే తను తెలుసుకొని పిల్లవాడు ఇంకా ఉంటాడు. అద్దం ముందుకు వెళ్తాడు, వెంటనే ఏం చేస్తాడు? అద్దం వెనకాల ఎవరో ఉన్నారనుకుని మళ్ళీ అద్దం వెనకాల చూస్తాడు. వాడి రూపం ఏంటో వాడికి తెలియదు, ఇది నేను కాదనుకుంటాడు. అందుకే అద్దంలో మొహం కనబడంగానే అందంగా ఉందంటే మా లలితాంబిక లాగా ఉంది అంటుంది లలితా శాస్త్రం. కనుక అమ్మ ఎలా ఉండాలి అంటే మా అమ్మలా ఉండాలి. మా అమ్మ ఏం చేసింది? నన్ను ఎప్పుడూ బాగా చూసుకుంది. ఈ నేనెవరు? ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఈ నేను అనబడేటువంటి అనిపిస్తున్నటువంటి ఈ శరీరము బాగా చూసుకుంటూ ఉండాలి. ఆ బాగా చూసుకుని బాగా దాన్ని చక్కగా ముద్దు చేసి మురిపని చేసి ఇది మాయా అని తెలుసుకోగలిగితే లావణ్య లహరిలో ఉన్నటువంటి ఆ లావణ్యత్వం, అదే శ్రీమాతా స్వరూపం అర్థమవుతుంది. అమ్మగా మారాలి. జగత్తులో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా, మనిషిగా పుట్టిన ప్రతివాడు ఎలా మారాలి అంటే అమ్మగా మారాలి. అమ్మగా ఎలా మారాలి? నా మాట ఎలా అందరికీ బాగుండాలి, నేనేం మాట్లాడినా ఒక మంత్రం ఎలా అవ్వాలి? లావణ్య లహరి పట్టుకుంటే అవుతుంది. ఏమంటే లలితా సహస్రనామాన్ని ఇలా విభజించి చదవచ్చా? 20 శ్లోకాలు చదివేసి ఇప్పుడు ఆపేసేస్తే పాపం వస్తుందేమో. అసలు మొత్తం 182.5 వాక్యాలు చదివితే పుణ్యం వస్తుందని ఎవరైనా చెప్పారా? పుణ్యం వస్తుందని ఎవరన్నా చెప్పారా? 182.5 పాదాలతో కూడుకున్నటువంటి లలితా సహస్రనామాన్ని చదివితే పుణ్యం వస్తుంది పక్కా. చేతులెత్తండి. రాదా? మరి ఎందుకు చదువుతున్నారు? రానప్పుడు ఎందుకు చదువుతున్నారు? వస్తుంది అనుకుంటే ఎందుకు ధైర్యంగా లేపలేకపోతున్నారు? కారణం ఏమిటి? అందులో ఉన్నటువంటి విషయం తెలీదు. చదివితే మంచిదని చెప్పారు, చదివేస్తున్నాం అంతే. నోటికి వచ్చేసింది, చదివేస్తున్నాం, కళ్ళు మూసేసుకున్నాం, చదువుతున్నాం. మనసు ఎక్కడుంది? తెలియటల్లా. కనుక ఏ లావణ్యం మనకి లోపలికి రావాలో, మన వ్యక్తిగతంగా మన వ్యక్తిత్వం అవ్వాలో లావణ్యం అనేటువంటిది, ఆ లావణ్యాన్ని పట్టుకోవాలి అంటే మనసు కుదురుకోవాలి. కనుక 20 శ్లోకాలే మొత్తం లలితా సహస్రనామం అక్కర్లా. ముందు 20 శ్లోకాలు. అమ్మ నాకు ఎవరితో మాట్లాడినా సవ్యమైన మాట రావాలి. ఆ మాట దగ్గర ఆగిపోకూడదు, అది భావనలోకి రావాలి. ఆ భావన వైపు వెళ్ళాలి అంటే చాలా ప్రయత్నం చేయాలి. కనుక ముందు నీ అమ్మతనాన్ని నాకు కనికరించు తల్లి అని శ్రద్ధగా కొన్నాళ్ళ పాటు. అందరూ అంటారు నాకేదో భయం వేస్తోందండి. ఇందాక కూడా ఎవరో ఒక అమ్మాయి అడిగింది, పాప నాకు భయం వేస్తోందండి, ఏదో ఆందోళన లోపల. ఏం చేయాలి? అమ్మ పక్కనుంటే ఎలా ఉంటుంది? మనసు చాలా అలజడిగా ఉంది, అమ్మ పక్కనుంది, ఏమవుతుంది? అమ్మ ఉందిగా పర్వాలే. అమ్మకేం తెలియకపోవచ్చు, అమ్మకేదో ఇబ్బంది కలగచ్చు, ఆవిడ 80 ఏళ్ళు 90 ఏళ్ళ మనిషి కావచ్చు. అమ్మ పక్కనుంటే ఆనందం, అన్ని ఆందోళనలు పోతాయి. లలితా సహస్రనామంలో లావణ్య లహరి అమ్మ తత్వం. ఆ అమ్మని కనుక గట్టిగా పట్టుకుంటే అమ్మ ఏం చేస్తుంది? నీ ఆందోళనలన్నింటినీ తీసేస్తుంది, నీ భయాలన్నింటినీ తీసేస్తుంది. లావణ్య లహరిలో ఉన్నటువంటి 20 నామాల్ని నిరంతరం ఉపాసనా మార్గంలో తీసుకుని కనుక చేసుకోగలిగితే ఇటువంటి అద్భుతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఆ లావణ్య లహరి పోయిన తర్వాత ఏమొస్తుంది? మరాళి మందగమన మహాలావణ్య సేవతి. అది 20వ శ్లోకంలో 2వ పాదం. ఆ లావణ్య లహరి అయిపోయిన తర్వాత నామంలోకి వస్తాం. సర్వారుణానవధ్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ. శివుణ్ణి స్వాధీనంలో పెట్టుకుందిట, సర్వాభరణ భూషితురాలే ఉందిట. అంటే అర్థం ఏమిటి? అమ్మవారు ఎలా కనబడింది? అలంకారంతో 7 వారాల నగలు పెట్టుకుని, పెద్ద పట్టుచీర కట్టుకుని, భర్త అలా కూర్చుని ఆవిడని అలా కూర్చోబెట్టి చెప్పు ఏం కావాలో చెప్పు నేను తెచ్చిస్తాను, నువ్వు లేవకన్నాడు అనుకో. అలాంటి భార్యాభర్తలు ఇద్దరిని చూస్తే ఏమనిపిస్తుంది? అబ్బా ఇలా ఉండాలండి, మా ఆయన కూడా ఇలా ఎప్పటికీ మారుతారు అనిపిస్తుందా? అనిపించదా? కదా, అవునా కదా? ఏం వైభవం అండి ఆవిడది అంటాం, ఏం వైభవం అండి ఆవిడది. నిజంగా కూర్చుంటే పనివాళ్ళు, లేస్తే పనివాళ్ళు, మొగుడ గీసింది దాటలు, ఇంకా 7 వారాల నగలు ఉన్నాయి, ఇంకేమైనా కొత్త వారం పుడుతుందేమో అని వెయిట్ చేస్తున్నాడు, బీరువాళ్ళు నిండిపోతున్నాయి, లాకర్లు. ఇది వైభవం అంటే అనుకుంటాం. ఆ తర్వాత వచ్చేది వైభవలహరి, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటుంది. అమ్మ ఎలాంటిదో తెలుసా? అమ్మ గురించి తెలుసుకున్నావు, అమ్మ ఎలాంటిదో తెలుసా? అమ్మ ఉంటే ఇన్నాళ్ళు చాలు. కానీ మా అమ్మ ఎలాంటిది ఏమంటారు? మా అమ్మ ఎలాంటిది? ఐఏఎస్ ఆఫీసర్ తెలుసా? పిల్లలందరూ స్కూల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మ ఎవరో తెలుసా? ఈ డిస్ట్రిక్ట్కి ఒక పెద్ద ఆఫీసర్ అంటాడు. ఏ పెద్ద ఆఫీసర్? మా నాన్న అంతకన్నా పెద్ద ఆఫీసర్ అని ఇంకోటి చెప్తాడు. కాదు నేను గొప్ప, మా అమ్మ గొప్ప అని చెప్పుకోవడానికి వీడు ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి మొత్తాన్ని రాసుకొస్తాడు. అమ్మ నువ్వేం చదివావు, నువ్వు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నావు, నీ సంతకం ఎలాంటిది, నీ చుట్టూతో రోజు కారు ఎందుకు వస్తుంది, పోలీసులు కనిపెట్టుకుని ఎందుకు వస్తారు, నీ రిజిగ్నేషన్ ఏంటి చెప్పు, ఇవన్నీ అడుగుతాడు పిల్లవాడు. అవునా కదా? ఎందుకు ఇదంతా తెలుసుకోవడం? మా అమ్మ ఇలాంటిదని చెప్పుకోవడం. ఇప్పుడు మా అమ్మ ఎలాంటిది?
మృదువుగా మాట్లాడుతుంది, సరళంగా మాట్లాడుతుంది, ప్రేమగా ఉంటుంది, ఎవరిని బాధించదు, ఎవరిని బాధ పెట్టేటట్లు ఉండదు, అందరి బాధలు తీరుస్తుంది. అందరి బాధలు తీరుస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి తల్లి అసలు ఎలా ఉంటుంది? ఆ తల్లి వైభవం ఏమిటి? ఆ తల్లి ఎందుకు వచ్చింది జగత్తులోకి? నాలో పుట్టినటువంటి పురుగుల్ని తీసేయడానికి వచ్చింది, భండాసుర వధ చేయడానికి వచ్చింది. ఆ భండాసుర వధ క్రమంలో వారాహిని, శ్యామలాదేవిని, ప్రత్యంగిర అమ్మవారిని, భగళాముఖి అమ్మవారిని, ఇలాంటి అమ్మవార్లందరినీ తనలోంచి సృజించి ఎక్కడ ఏది అస్త్రాన్ని వేస్తే అక్కడ అటువంటి రాక్షసుడు పోతాడు. ఆ రాక్షసులందరూ ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? మనలో ఉన్నారని ఎలా చెప్తాం? మరి లలితా సహస్రం అంతా షోడశి స్వరూపం కదా, అది 32 మెట్లతో సమానం కదా, అమ్మవారి బీజాక్షరాలు కదా, నోట్లో ఉన్న పళ్ళు కదా, లేకపోతేనేమో ఇంకేదో మెట్లు కదా. మరి ఇప్పుడు మళ్ళీ మనలోనే ఉన్నాడు భండాసురుడు అంటే ఇప్పుడు అమ్మవారు మనలో ఉందా బయట ఉందా? వెంటనే డౌట్ వస్తుంటుంది. అది భావన చేయాలయ్యా అంటాడు. అమ్మవారు ఎదురుకుండా ఉందా, నీలో ఉందా, గుళ్ళో ఉందా, శృంగేరి శంకరమఠం కర్ణాటకలో ఉందా, ఎక్కడుంది అమ్మవారు అంటే భావన చేయవయ్యా అంటాడు. ఆ భావన ఎందులోంచి వస్తుంది? తర్వాత 21వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా వచ్చినటువంటి 20 శ్లోకాలు లావణ్యలహరి అయితే 21వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా అమ్మవారి యొక్క వైభవాన్నంతా తెలిపేది వైభవలహరి అయితే, ఏది భావన చేస్తే ఆ తల్లితత్వాన్ని ఎక్కడ నువ్వు ఆలోచించి విచారణ చేస్తే ఎక్కడ దీపం వెలుగుతుందో, ఆ వెలుగుతున్న దీపం ఏదైతే ఉందో అది తల్లి అని తెలుస్తుందో, ఆ తల్లిని పట్టుకుంటే కాదు ఆ తల్లిని నిరంతరం చూస్తూ నువ్వు ధ్యానమగ్నురాలివైతే జగత్తంతా ఆ దీపం దేదీప్యమానంగా వెలుగుతూ ఆ దీపకాంతిలోనే భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని ఆ దీపకాంతి వెలుగులోనే జగత్తంతా గోచరం అవుతుంది తప్ప ఈ జగత్తు ఇంకో దాంతో నీకేం గోచరం అవ్వట్లేదనే విషయం నీకు అర్థమవుతూ ఉంటుంది. అవునా కదా? కనుక ఇప్పుడు తల్లి ఎక్కడుంది? లోపల దీపంగా ఉంది. ఆ తల్లి ఎక్కడుంది? ఇక్కడే ఉందా? కాదు, అన్నిట్లోనూ ఉంది. కనుకనే అన్ని కదులుతున్నాయి, అన్నిటికీ ఒక రూపం ఉంది. అన్ని రకాల పుస్తకాన్ని చూడకుండా సర్వమైనటువంటి పురాణాలు చెప్పగలిగినటువంటి వారు. అటువంటి మహామహులందరూ వచ్చి ఈ పీఠ మీద కూర్చున్నారు అంటే, ఇటువంటి ప్రాంగణంలో మనందరం ఉన్నాము అంటే ఎంతో కొంత పుణ్యం చేసుకునే తప్ప అవకాశం రాదు కదా. కనుక వేదాంతపరంగా లలితా సహస్రనామానికి సౌందర్యలహరికి విశేషంగా చెప్తూ ఉంటారు. మరి తత్వపరంగా కొన్ని రకాల భాష్యాలు చెప్తూ ఉంటారు. మరి మనకు అర్థమయ్యే విధానంలో కూడా లలితా సహస్రనామానికి సౌందర్యలహరికి భాష్యం ఉండాలిగా. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాసాఢ్య క్రోధాకారాంకు సోజ్వల. మనం ఇదివరలో 3-4 సార్లు లలితా సహస్రనామ భాష్యం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఉదయిస్తున్నటువంటి సూర్యుడు 1000 సూర్యుళ్ళు ఒకసారి ఉదయిస్తే ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యుళ్ళ స్వరూపంగా వచ్చినటువంటి తల్లి, ఆ తల్లి చేతిలో 4 ఆయుధాలు ఉన్నాయి. ఆ 4 ఆయుధాలు మనలో ఉన్నటువంటి రాగాన్ని, అహంకారాన్ని, మోహాన్ని, వీటన్నిటిని కూడా తీసేస్తూ ఉంటుంది. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల, క్రోధాన్ని కూడా తీసేస్తూ ఉంటుంది. అటువంటి తల్లి మా అమ్మ అని నమస్కారం చేసుకుంటాం. దీన్ని ఒక రోజుకి మనం తీసుకోవాలంటే ఉద్యద్భాను అంటే సూర్యుడు ఉదయించే సమయానికి నాది, నాకు, నేనే, ఇలాంటివన్నీ ఒక రోజులో వస్తూ ఉంటాయి. రాకుండా ఏ మనిషికి వెళ్ళదు. ఆ రోజులో వచ్చినటువంటివన్నిటినీ కూడా కేవలం అమ్మవారి స్వరూపాన్ని చూస్తూ ఎవడైతే ధ్యానిస్తాడో ఆ ధ్యానించేటువంటి వాడికి రోజంతటినీ కూడా ఎంత అపసవ్యంగా ఉన్నా సవ్యంగా సమంగా మార్చగలిగేటువంటి అనుభూతిని ఇచ్చేటువంటి తల్లి కనుక ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఆ చతుర్బాహువులే ఇప్పుడు ఏమిటి? 4 సమయాలు: ఉదయకాలము, మాధ్యాహ్నిక కాలము, సాయంకాలము, రాత్రికాలం. ఈ 4 కాలాలుగా తన యొక్క చేతుల్ని విస్తృతం చేసి అందులో జగత్తులో ఉన్నటువంటి మనుషులందరికీ కలిగేటువంటి భావాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఉపశమింపచేసి వాటి యందు శాంతత్వాన్ని నిబిడీకృతం చేసి దాని ద్వారా జగత్తుని పోషిస్తున్నటువంటి తల్లి ఉద్యద్భాను సహస్రాభ. ఇంత వివరాన్ని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి విషయానికి చెప్పుకుంటే ఒక రోజు మొదలెట్టడం శ్రీమాతతో మొదలెడితే రోజు అంతం శ్రీ శివశక్తి ఏకరూపిణి లలితాంబిక. అదే భూప్రత్రయం నుంచి బిందువు దాకా జీవుడు చేసేటువంటి నిరంతర ప్రయాణం. కనుక ఒక రోజు మొత్తం కలిపితే లలితా సహస్రనామం. ఒక 25 నిమిషాలు కూర్చుంటే చదివేది లలితా సహస్రనామం కాదు. ఒక లలితా సహస్రనామాన్ని నువ్వు చదివావు అంటే ఒక అరగంట సేపు కూర్చుని మీ 23.5 గంటల సమయము ఆ లలితా సహస్రనామం అరగంట చేసిన పారాయణకి దేదీప్యమానంగా వెలుగుతూ ఇంకా ఏ తప్పు జరిగినా, ఏ ఒప్పు జరిగినా ఇది నేను కాదు, నేను చేయకూడదు అనేటువంటి విభూతి ఆ తల్లి నాకు అనుగ్రహించాలనేటువంటి
ధార్మికతతో ఎవడి ప్రయాణం అయితే జరుగుతూ ఉంటుందో అటువంటి వాడికి అమ్మవారు భావనాలహరిగా, చైతన్యలహరిగా, ఆనందలహరిగా అనుగ్రహిస్తూ ఉంటుంది. 1వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా లావణ్యలహరి, 21వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా వైభవలహరి, 41వ శ్లోకం నుంచి 60వ శ్లోకం దాకా భావనాలహరి, 61వ శ్లోకం నుంచి 80వ శ్లోకం దాకా ఆనందలహరి, 81వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా చైతన్యలహరి అంటాం. నాకు నిస్సత్తువుగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, మిగతావన్నీ వదిలేసి 81వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా చదువుకో. కుటుంబ పరిస్థితులు బాగాలేవండి, మనస్సు ఆందోళనగా ఉంది, 81వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా కంచెండి, వీళ్ళ కోసం శృంగేరి వెళ్ళి, వీళ్ళ కోసం ఇంకెక్కడికో వెళ్ళి, అక్కడెక్కడో ఎవరో బాబా విభూతిస్తే ఏదో అయిపోతుందంటే అక్కడికి పరిగెత్తి నానా పరిగెత్తుళ్ళు పరిగెత్తాను. నేను తినకపోయినా అందరికీ కావాలని ఇన్నాళ్ళు స్వార్థపడ్డాను. కానీ ఇప్పుడేమైంది? ఇప్పుడు ఆ స్వార్థం ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సిందేంటి? నేను బాగుపడాలి. ఇన్నాళ్ళు ఉన్నది స్వార్థమా? నేను బాగుపడాలనుకోవడం స్వార్థమా? స్వార్థం అంటే ఏమిటి? నాదని ఇన్నాళ్ళు ఏదనుకున్నానో అది ఎవరి దారిన ఎవరి రెక్కలు వాళ్ళకు వచ్చి వాళ్ళు ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఉండిపోయింది ఏంటి? నేను. నాకు ఇప్పుడు ఏం కావాలి? నన్ను నేను ఉద్ధరించుకోవడానికి కావాల్సినటువంటి మార్గం కావాలి. ఇది అసలైన స్వార్థము. అటువంటి స్వార్థపూరితమైనటువంటి మార్గంలోకి వెళ్ళగలిగితే అది సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యాలని 4 మార్గాలను ఇస్తుంది. అది లలితా సహస్రనామంలో 101వ శ్లోకం నుంచి 120వ శ్లోకం దాకా సాలోక్య లహరి అంటాం. 121వ శ్లోకం నుంచి 140వ శ్లోకం దాకా సారూప్య లహరి, 141వ శ్లోకం నుంచి 161వ శ్లోకం దాకా సామీప్య లహరి, 161వ శ్లోకం నుంచి 180వ శ్లోకం దాకా ఏవైతే శ్లోకాలు ఉన్నాయో సాయుజ్య లహరి. ఆ సాయుజ్య లహరి చివరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతే ఏమవుతుంది? శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక, శ్రీచక్రరాజ నిలయ, శ్రీమత్ త్రిపుర సుందరి, శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక. తర్వాత నామం ఏమిటి? శివశక్తి రూపిణి లలితాంబిక అయిపోయింది. మరి అయిపోయిన తర్వాత నామం ఏమిటి? జీవుడు పరమేశ్వరుని చేరిపోయాడు. అంటే చిట్ట చివరి పాదానికి నువ్వు వచ్చేటప్పటికల్లా అక్కడికి జీవుడు తాను పొందవలసిన దాన్ని పొందేస్తున్నాడు. 5 మండలాలు అయ్యేదాకా లావణ్యలహరి, వైభవలహరి, భావనాలహరి, ఆనందలహరి, చైతన్యలహరి అంటే 100 శ్లోకాలు అయ్యేటప్పటికీ జగత్తులో ఉన్నటువంటి నీకు కావాల్సిన మంచంతా అమ్మవారి ఇచ్చేస్తుంది. 100 సమయంతో పాటుగా కొంత కుంకుమ ప్రసాదంగా లభిస్తుంది. అంతా అయిపోయిన తర్వాత అన్నప్రసాదం కూడా లభిస్తుంది. ఇలా లలితా సహస్రనామాన్ని చదివాక మరి గతం ప్రాణమైనటువంటి జగత్తులోకి మరి పుట్టాల్సిన అవసరం లేకుండా ఆ పరమేశ్వరి అయినటువంటి శివశక్త్యాత్మకమైనటువంటి పరమేశ్వరి దగ్గరికి శాశ్వతంగా ఉండిపోగలిగేటువంటి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. కనుక లలితా సహస్రనామం ఎలాంటిది? సమము అని చెప్పాం. అది సమభావాన్ని ఇస్తుంది, జగత్తునంతా సమంగా చూడమని చెప్తూ ఉంటుంది. దాంతోపాటు అందులో సామవేదంలో ఉన్నటువంటి అన్ని రకాల విభూతులు ఉన్నాయి. అందుకని అది సమయాచారము. ఆ సమయాచారము అంటే ఏంటి? ఎక్కడ చూసినా, ఏ నామంలో చూసినా లలితా సహస్రనామాన్ని స్త్రీ స్వరూపంగా చూస్తే లలితా సహస్రనామం అవుతుంది. లలితా సహస్రనామాన్ని పుంస్వరూపంగా కనుక మార్చుకొని చదివితే అది శివ సహస్రనామం అవుతుంది. కనుక శివ సహస్రనామమా లలితా సహస్రనామమా అంటే శివ సహస్రనామం విడిగా శివభక్తుల కోసం చేశారేమో, ఆ శివ సహస్రనామాన్ని స్త్రీలింగంలోకి తీసుకొస్తే లలితా సహస్రనామం కాకపోవచ్చు. కానీ లలితా సహస్రనామాన్ని పుంస్వరూపంగా కనుక చూడగలిగితే లలితా సహస్రనామం శివ సహస్రనామంగా మారిపోతూ ఉంటుంది. కనుకనే సౌందర్యంలో శంకరాచార్య వారు మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పారు? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అమ్మ నువ్వు పక్కనుంటే ఇంకా జగత్తంతా పూర్ణంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, శోభాయమానంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసుకి తృప్తిగా ఉంటుంది. ఆ తృప్తినిచ్చేటువంటి స్వరూపం ఏదైనా ఉంది అంటే అయ్యవారు నువ్వు కలిసి ఉన్నటువంటి స్వరూపాన్ని నేను నిరంతరం చూడగలిగేటువంటి స్థాయి నాలో పెరగాలి. ఆ స్థాయి నాలో పెరగాలంటే ఏం చేయాలి? ఏమంటే నాలో శక్తి కాస్త సన్నగిలిందండి, బాగుండట్లేదు, ఈ మధ్య రావట్లేదంట. మరి రావట్లేదు, ఓపిక లేదు అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఏముందిలేండి, 70 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు పెద్ద అంత ఓపిక కోసం పాకులాడే కన్నా ఉన్న చోట ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది అనుకుంటాం. అంటే లలితా సహస్రనామంలో కూడా 70వ శ్లోకం దాటిన తర్వాత 70 ఎందులోకి వస్తుంది? ఆనందలహరిలో సగం అవుతుంది.
ఆనందలహరిలో సగం దానికి వచ్చేటప్పటికల్లా జీవుడు ఇంకా మనస్సుని పరిగెట్టించకుండా ఉన్న చోట ఉంచగలిగేటంత స్థాయి రావాలంటే 70వ శ్లోకం దాకా కనుక లలితా సహస్రనామాన్ని నిరంతరం పారాయణ చేస్తూ మనసు నిలవాలనేటువంటి సంకల్పంతో చేసుకుంటే మనసు పరిపరి విధాల పోకుండా స్థాణువులో నుంచి ఉంటుంది. స్థాణువులో ఎవరికి నుంచి ఉంటుంది? ఋషులకు నుంచి ఉంటుందిట. కనుక ఋషిత్వం రావాలి, మనుష్యత్వంలోంచి ఋషిత్వం రావాలి, ఋషిత్వంలోంచి దేవత్వం రావాలి. దేవత్వంగా మారాలన్నా ఇంత విభూతులు రావాలి అంటే లలితా సహస్రనామాన్ని నిరంతరము శ్రద్ధతో కనీసం రాసుకోండి. ప్రతి 20 శ్లోకాలకి ఈ లహరి ఈ లహరి ఈ లహరి అనుకుంటూ రాసుకోండి. రాసుకుంటే లావణ్య లహరి దగ్గర ఆనందం కలుగుతాం. అమ్మ నేను అమ్మలా మారే స్థితిని నాకు, ఆ అమ్మలా మారితే జగత్తంతా అమ్మగానే చూస్తాం కనుక మిగతా లహరులన్నీ కూడా అనుసంధానం అయిపోయినట్లే. కనుక మొట్టమొదట పట్టుకోవాల్సింది దేని అంటే అమ్మవారి పాదాలు. అమ్మవారి పాదాలని పట్టుకోవడమే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ శ్రీ అనబడేటువంటి అక్షరంతో మొదలైనటువంటి లలితా సహస్రనామం చిట్ట చివరికి 5-6 లైన్లు చెప్పండి. లలితా సహస్రనామం చివరిలో ఉన్నటువంటి శ్రీచక్ర రాజనిలయ ముందు నుంచి ఆబాలగోపవిదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరీం అక్కడికి ఆగిపోతుంది. లలితా సహస్రనామం శ్రీమత్ త్రిపుర సుందరి దగ్గర ఆగిపోతుంది. శ్రీమత్ త్రిపుర సుందరి అంటే ఇంకా ఉన్నట్టు. తర్వాత అక్కడికి లలితా సహస్రనామం ఆగిపోవాలి అంటే శ్రీమత్ త్రిపుర సుందరీం ఈం కారాన్ని చేరుతాం. రీకి పక్కన 0 పెట్టాలి. అది అక్కడికి పూర్ణమైనట్టు లెక్క. మొట్టమొదటి బీజాక్షరం ఏమిటి? శ్రీ. శ్రీమాత అంటున్నాం కదా. ఆ శ్రీమాతలో మొట్టమొదటి బీజం శ్రీ. చిట్ట చివరి లలితా సహస్రనామంలో నామంలో వచ్చేటువంటి బీజాక్షరం ఈం. ఈం ఈం ఆ రెండు కలిపితే శ్రీం. ఇది ఉపదేశం కాదు సుమా, ఇంక ఉపదేశం వచ్చేసిందని మాత్రం ఇంటికి వెళ్ళిపోకండి. ఇది శ్రీం. కానీ ఉపదేశం లేకుండా లలితా సహస్రనామం చదవచ్చని అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి లలితా సహస్రనామం ఉపోద్ఘాతంలో చెప్పారు, ఫలశ్రుతిలో కూడా చెప్పారు. ఎప్పుడు ఫలశ్రుతిలో చెప్పినా సరే, ఉపోద్ఘాతంలో చెప్పినా సరే, ఎటువంటి ఉపదేశం లేకుండా చదవచ్చు అండల్లో అంతరార్థం ఏంటంటే ముందు నేర్చుకోవాల్సింది మాత్రం అమ్మ దగ్గర నుంచి. అమ్మ అంటే ఎవరు? అయ్యోయ్యో మా అమ్మ ఇప్పుడు లేదండి ఏం చేయాలి? అత్తగారు ఉంటే అదృష్టవంతురాలివి. అమ్మ ఉంటే భోగభాగ్యాలు, అత్తగారు ఉంటే అదృష్టం. ఇద్దరూ లేరు బాబోయ్, మన పని మనమే చూసుకోవాలి. అవునా కదా? వీళ్ళిద్దరూ ఉన్నంతకాలం మనకి చాలా సుఖం ప్రయాణం. అదేంటండి ఉన్నన్నాళ్ళు పోవాలని కోరుకున్నానే తప్పు చేశానా అనిపిస్తుంటుంది. అవునా కదా? కనుక మన పైన ఒకళ్ళు ఉన్నారంటే మనం ఎప్పుడు చిన్నగా ఉంటాం, హాయిగా వాళ్ళు ఏం చెప్తే అది చేసేయచ్చు. మనమే చేయాలంటే అమ్మతనం రావాలి, అది చాలా కష్టం. అవునా కదా? కనుక ఈ మొదట ఉన్నటువంటి శ్రీకారాన్ని, చివర ఉన్నటువంటి ఈంకారాన్ని రెండింటిని కలిపితే ఇప్పుడు ఏమైంది? ఇది శ్రీమైన్. ఈ శ్రీం అనేటువంటిది మొత్తం లలితా సహస్రనామానికి ఏకాక్షరంగా ఏకబీజంగా సంకల్పించాలి అంటే శ్రీం అంటే లలితా సహస్రనామం చదివేసినట్టే లెక్క. ముందు లలితా సహస్రనామం 1000 నామాలు, తర్వాత లలితా సహస్రనామం 32 అక్షరాలు, తర్వాత లలితా సహస్రనామం 16 అక్షరాలు, 32 పదాలతో 32 అక్షరాలతో కూడుకున్నటువంటి శ్లోకద్వయం, 2 పాదాలతో ఉన్నటువంటి శ్లోకద్వయం. తర్వాత లలితా సహస్రనామం 9 లహరి స్వరూపాలు. ఆ తర్వాత లలితా సహస్రనామం ఒక్కొక్క లహరిలో ఉన్నటువంటి తల్లిని పట్టుకుంటే మనకి లోపల వచ్చేటువంటి భావనాపూరితమైనటువంటి ప్రేరణ. తర్వాత వచ్చినటువంటి లలితా సహస్రం ఒక బీజాక్షరం, ఆ బీజాక్షరమే శ్రీం. మనస్సు పెట్టి ఒక్కసారి శ్రీం అనుకుంటే మరి ఎవరన్నా ఉపదేశం ఇవ్వాలి కదండి. ఉపదేశం ఇవ్వకుండా మనం చదవాలి? అక్కడ కూడా ఋషులే మనల్ని అనుగ్రహించారు, హయగ్రీవ స్వామి అనుగ్రహించారు, వసిన్యాది వాగ్దేవతను అనుగ్రహించారు. అమ్మవారు తన అపార కరుణను మన మీద వర్షించింది. కారణం ఏమిటి? మొట్టమొదటి లలితా సహస్రనామాన్ని మొదలెట్టేదే మనం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. దాన్ని విడదీస్తే శ్రీం. అవునా కదా? శ్రీ ప్లస్ మాత, శ్రీమాత. శ్రీం పలుకుతుందా లేదా? శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ప్రతి చోట శ్రీని నువ్వు ఒక్కడిగా పలకట్లా, పక్కన పూర్ణాన్ని పెడుతున్నావు. ఓంకారంలో మకారాంతం ఎంత ముఖ్యమో లలితా సహస్రనామంలో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనబడేటువంటి 3 అక్షర పదాలలోనూ కూడా, మహా మంత్రాల్లోనూ కూడా శ్రీం అనే బీజాక్షరం తెలియకుండానే వచ్చి ఆ 3 అక్షరాలతోనే జగత్తు, ఆ 3 అక్షరాల్లోనే
తిరోధానము ఆ 3 పదాల్లోనే, ఆ 3 నామాల్లోనే అనుగ్రహము అని కూడా చెప్తూ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి యై నమో నమః అని ఎవరైతే నిరంతరం అనుకుంటారో అటువంటి వాడికి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనేటువంటి 5ంటిని ఏకకాలంలో ఇవ్వగలిగేటువంటి మహామంత్ర స్వరూప రహస్యాన్నంతటినీ వ్యాసుల వారు పెట్టేశారు. కనుక నీకు తెలియకుండానే ఏకబీజాన్ని శ్రీంని పలుకుతున్నావు, నీకు తెలియకుండానే సృష్టి, స్థితి, లయల గురించి ఆలోచిస్తున్నావు, నీకు తెలియకుండానే ఈ 4ంటి గురించి ఆలోచించి అనుగ్రహాన్ని పొందుతున్నావు. కనుక సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనేటువంటి పంచకృత్యాలు నిరంతరం చేసేటువంటి తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం రావాలంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమో నమః రోజు కూర్చుని 1000 సార్లు అనుకున్నా సరే సంపూర్ణ లలితా సహస్రనామాన్ని చదివినటువంటి పుణ్యం నీ ఖాతాలో వేసేసాను. ఖాతాలో పడితే పుణ్యం కాదు, దానివల్ల తొలగవలసిన పొలుసులు ఏవైతే, అడ్డులు ఏవైతే, పొరలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి మనల్ని దూరం చేస్తూ ఈ జగత్తులో మనల్ని ఉంచేస్తూ ఇది నిజం కాదని తెలిసినా నిజమని భ్రమింపచేస్తూ ఈ భ్రమలోనే ఆనందాన్ని పొందుతూ శాశ్వత ఆనందం వైపుకు మనస్సుని లంఘించకుండా ఎవడైతే ఈ బురదలో ఉండిపోతున్నాడో అటువంటి వాడిని ఉద్ధరించేందుకు కావాల్సినటువంటి మార్గమే లలితా సహస్రనామం. లలితా సహస్రనామం అంటే కేవలం పుస్తకం దగ్గర పెట్టుకుని చేసేటువంటి కుంకుమార్చనకు ఉపయోగపడేటువంటి నామాలని మాత్రం భావించకండి. ఉద్ధరణ 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 అంటే అర్థం ఏమిటి? తీర్థం ఎలా ఇస్తారు? లోటా నిండా ఉంటుంది. దేంతో ఇస్తారు? అందులోంచి మనకి ఎంత అమృతతుల్యమో ఆ అమృతతుల్యమైన దాన్ని ఉద్ధరణతో తీస్తే తప్ప లోపలికి మంత్రంతో పాటు స్వీకరించగలిగేటువంటి అనుగ్రహం రాదు. కనుక అనంతమైనటువంటి విశ్వంలో ఏది ఇవ్వబడిందో అది ఉద్ధరణతో తీయబడింది. మన దాకా, మన చేతిలో దాకా వచ్చింది. తీర్థం ప్రసాదమైంది. ఆ ప్రసాదాన్ని ఏం చేయాలి? ప్రసాద భావనతోనే లోపలికి పంపించుకోవాలి. అంతే తప్ప ఇంట్లో పుస్తకం ఉంది కనుక, అందరూ చదువుతున్నారు కనుక, నాకేదో మంచి జరుగుతుంది కనుక కనక 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 అనే వాటన్నింటినీ కూడా కనకధారా స్తోత్రానికి వదిలేసి అన్ని కనకలు కూడా పెట్టేసేస్తే, అవునా కదా, అన్ని కనుకలు అన్ని కినుకులు అమ్మవారి పాదాల దగ్గర వదిలేసేస్తే చిట్ట చివరికి ఉండేదేమిటి? శాశ్వత శివసాయుజ్య స్థితి. అటువంటి శివసాయుజ్య స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకని లలితా సహస్రనామాన్ని చదువు. లలితా వైభవం అంటే భండాసుర వధ చేసిందండి, ఆవిడ మణిద్వీపంలో ఉంటుందండి, ఇంతమంది పరిచారికలు ఉంటారండి, ఆవిడకి జడేయడానికి మొత్తం ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి పూలన్నీ సరిపోవటండి, ఇన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఇది కాదు వైభవం అంటే. అసలు లలితా సహస్రనామం అని నోటితో అనగలగడమే వైభవం. ఈ జన్మకి చరితార్థం, మరు జన్మ లేకుండా మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానం, అదే సాధనా మార్గం. అటువంటి లలితా సహస్రనామాన్ని పట్టుకున్నాం. అందున అందరికీ ముఖ్యంగా చెప్పగలిగేటువంటి విషయం ఒక్కటి చెప్తా. ఇది కొంతమంది మనస్సుల్ని, మనోభావాల్ని దెబ్బతీయచ్చు కాక. శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహం ఎంత అపారమైందంటే ఆషాఢమాసంలో వచ్చేటువంటి తొలి 9 రోజులు కూడా ఈ మధ్య 5-6 ఏళ్ల బట్టి, మహా అయితే 9 ఏళ్ల బట్టి వేసుకోండి, పోనీ 10 ఏళ్ళ వల్ల 5-6 ఏళ్ల బట్టి లెక్క కరెక్ట్. పోనీ వద్దు, మొహమాటం తీసేస్తే 7-8 ఏళ్ళు వేసుకుందాం. ఈ ఆషాఢ నవరాత్రుల్ని వారాహి నవరాత్రుల పేరుతో చేస్తున్నారు. వారాహి అమ్మవారు మిగతా స్వరూపాలు ఏవైతే అమ్మ నుంచి బయటికి వచ్చి రాక్షస సంహారం కోసం మాత్రమే జగత్తులోకి ఇవ్వబడ్డాయో అటువంటివి రాక్షస సంహారం కావాల్సి వచ్చినప్పుడు అమ్మవారు ప్రయోగించేవే అవ్వాలి తప్ప మన ప్రయోగాలకు ఉపయోగించడానికి అవకాశం లేదు. అమ్మవారిలోంచి వారాహి అమ్మవారు వచ్చింది, అమ్మవారిలోంచి ప్రత్యంగిర వచ్చింది, అమ్మవారిలోంచి బంగళాముఖి వచ్చింది, అమ్మవారిలోంచి జ్వాలాముఖి వచ్చింది. ఇన్ని రూపాలు అమ్మవారిలోంచి వచ్చి పెద్ద పెద్ద అస్త్రాలనే తీసేసి అనర్థాలనే తీసేసినప్పుడు అమ్మవారు ఒక్కళ్ళని పట్టుకుంటే అంతా సమయాచారమేగా, అవునా కాదా? అమ్మవారంటే ఇప్పుడు లలితమ్మవారు ఉంది, 9 రోజుల నుంచి కొలుచుకుంటూ వచ్చాం. ఏమేం తెచ్చాం? పూలు తెచ్చాం, పళ్ళు తెచ్చాం. అవి ఎవరికి వెళ్ళినా ఆనందాన్ని ఇస్తాయి, ఎవరి నోట్లోకి ప్రసాదంగా వెళ్ళినా ఆనందాన్ని ఇస్తాయి, ఎవరి జడ్లోకి అలంకారంగా వెళ్ళినా ఆనందాన్ని ఇస్తాయి కదా. ఇవి ప్రసాదాలన్నా, ఇది సమయాచారం అంతా. గృహస్థాశ్రమ ధర్మంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రత్యేకంగా నిరంతరం చేయవలసిన పూజ సమయాచార తత్వాన్ని కలిగి ఉండాలి. వామాచారానికి ఎప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది స్వలాభాపేక్ష కోసం ఈ వామాచార పద్ధతుల్లో ఉన్నటువంటి స్వరూపాన్ని తీసుకొస్తున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే, భూమి సస్యశ్యామలంగా పెరగాలంటే అమ్మవారి అనుగ్రహం కావాల్సిందే. అంతే తప్ప శత్రుజయం అని ఎప్పుడు అనుకోకండి. ప్రత్యంగిరా, నీకు శత్రువులందరూ నాశనం అయిపోతారు, పూజించండి అంటారు. నిజమైన శత్రువు మనకెవరు?
నిజమైన శత్రువు ఎవడు మనకి? వాడు నాశనం అవ్వాలని నువ్వు కోరుకుని పూజ చేసి ఇప్పుడు నాశనం అయ్యేది ఎవరు? ఇది ఎలాంటిది? అమ్మను పూజిస్తే ఏమవుతుంది? ఆవిడ గొడుగు పట్టుకుంది, ఆ గొడుగు ఛత్రఛాయలోకి మనందరినీ తీసుకువెళ్తుంది. ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. ఆవిడ ఒళ్ళో కూర్చున్నటువంటి మనతో పాటు ఆవిడ కూడా శివశక్తి రూపిణి లలితాంబికల ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. చెయ్యొద్దని చెప్పను, పిచ్చిగా వెళ్ళిపోకండి. ఏవేవో 10 రకాల వీడియోలు, 100 రకాల వీడియోలు, 1000 రకాల వీడియోలు వస్తాయి. నమస్కారం చేసుకోండి. ఓకే, ఒక కొత్త విషయం తెలుసుకుందాం. నమస్కారం ఎప్పుడు ఉన్న విషయం ఏమిటి? లలితమ్మ. అమ్మని వదిలేసి పక్కింటాళ్ళ దగ్గర, ఎదురింటాళ్ళ దగ్గర ఎంతసేపు ఉంటాం? కాసేపే ఉంటాం. శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది ఎక్కడ? అమ్మ ఒళ్ళోనే ఉంది ఆనందం. కనుక అమ్మ ఒడిని మరవద్దు, లలితా సహస్రనామాన్ని విడవద్దు. జీవితాన్ని ఆనందంగా ఉంచుకునే ప్రయత్నంలో కేవలం ఆనందమే మన యొక్క విచారణ కాకూడదు. ఆనందానికి మించినటువంటి మోక్షస్థితి అనుభవంలోకి రావాలనేటువంటి సంకల్పం మనదవ్వాలి. ఇది లలితా వైభవం. ఇటువంటి